शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। మహాబుద్ధి. కాబట్టి అన్ని అమ్మవి మహత్ శబ్దంతో కూడి ఉంటాయి. ఎందుకంటే అక్కడ పరిమితికి లోబడినవి ఏవీ లేవు అమ్మ దగ్గర. ఒక ఐశ్వర్యం కానీ, బలం కానీ, బుద్ధి కానీ ఏవి కూడా, అంటే ధైర్యము, ఇవన్నీ కూడా అమ్మ దగ్గర పరిమితికి లోబడి లేవు, అపరిమితంగా ఉన్నాయి అమ్మ దగ్గర. అందువల్ల అన్నీ కూడా మహత్ శబ్దంతో ఉంటాయి. ఆ బుద్ధి అనేది కూడా మామూలుగా జీవుడి యొక్క లక్షణం ఎలాంటిదో, అంటే వాడి బుద్ధి ఏ విధంగా వర్తిస్తుందో మీ అందరికీ అనుభవమే. అది పరిమితికి లోబడింది, పరిస్థితులకు లోబడుతుంది. ఇహ సిచ్యుయేషన్ అనండి, పరిస్థితి అన్న సిచ్యుయేషన్ అన్న ఆల్మోస్ట్ ఒకటే. డిపెండ్స్, అంటే అందులో స్వార్థంతో కూడిన ఇది కూడా ఉంటుంది. ఇలా జీవి యొక్క ఆ బుద్ధి అనేది రకరకాలుగా మారిపోతూ ఉంటుంది. కానీ అమ్మ యొక్క అది అతీతం, గుణాతీతం అని ఏదైతే చెప్పుకున్నామో ఇంతకుముందు, ఆవిడకి ఈ దేశకాల పరిస్థితుల్లో కానీ వేరే వాటిల్లో కానీ ఆవిడైపోయింది. నీ యొక్క పూర్వజన్మ, ఈ జన్మ అన్ని వాటి మీద డిపెండ్ అయి ఉంటుంది. నీకు ఇచ్చే కర్మ, నువ్వు అనుభవించేదైనా సరే, ఏదైనా సరే అది ఇక్కడ మహాబుద్ధి. బుద్ధిమత, బుద్ధిమతాపి బుద్ధిమత్ తత్వాత్ మహాబుద్ధి. బుద్ధి గలవారి యందు బుద్ధి గలదేగుట మహాబుద్ధి అనబడు. అంటే ఎవరిలో అయితే జ్ఞానం అనేది ఉన్నదో, బుద్ధి అనగానే సరి అయిన నిర్ణయం తీసుకోవటం అనుకోండి, ప్రవర్తించటం అవన్నీ ఉంటాయి అనుకోండి, మినిమం ఉంటుంది, అది బుద్ధే. కానీ సరైన నిర్ణయాలు తీసుకునేది మహాబుద్ధి. కాబట్టి అలాంటి మామూలుగా నిర్ణయాలు తీసుకునే బుద్ధిలోనే, ఆ బుద్ధిలోనే బుద్ధి ఉండటం అని. అందరూ అన్ని సమయాల్లో సరైన నిర్ణయాలు తీసుకోలేరు, జీవుడు యొక్క లక్షణం. కానీ సర్వకాల సర్వావస్థలందు తీసుకునేవాడే మహాబుద్ధి. ఇక్కడ బుద్ధి అన్నప్పుడు అన్ని రకాల శాస్త్రాలు, అంటే మనకి బాహ్య వ్యవహారంలో మనకి ఎన్నో అవసరం అవుతూ ఉంటాయి. ఎన్నో డివిజన్ చేసాం, సైన్స్ అన్నాం, సోషల్ అన్నాము, రకరకాలుగా. ఒక్కొక్కరి బుద్ధి ఒక్కొక్క శాస్త్రమందు ప్రావీణ్యత కలిగి ఉంటుంది. అందరిది ఒకేలాగా ఉండదు. ఒకరికి ఒకదాని యందు ఇది ఉంటే వేరే వారికి ఇంకో దాని యందు ఉంటుంటుంది. ఇలా ఆ బుద్ధి అనండి, తెలివితేటలు అనండి, ఇవన్నీ రకరకాలుగా ఉంటాయి. అందరిది ఒకే ఫీల్డ్లో ఉండదు, అందరూ ఒకేలాంటి నిర్ణయాలు తీసుకోలేరు. ఇలా సర్వ సంశయరహితముగా బోధింపగల జీవులే మహాబుద్ధులు అనబడినప్పుడు, సమస్త జీవ సమిష్టి రూపిణి పరమేశ్వరి అట్టి వారులందరికీ ఇట్టి బుద్ధి ప్రసాదించగల పరమేశ్వరి కాబట్టి ఆవిడ మహాబుద్ధి అని. అంటే ఒక సబ్జెక్ట్లో ఒక ప్రావీణ్యత, అంటే దానికి మించిన, అంటే ఆ సబ్జెక్టు గురించి మీరు ఎలాంటి ప్రశ్నలు వేసినా, సందేహాలు అడిగినా నివృత్తి చేయగల ప్రావీణ్యత, స్కిల్ వాళ్ళల్లో ఉంటుంది. అది ఏ ఫీల్డ్ అయినా అవ్వచ్చు, దాన్నే చెప్తున్నారు. మరి అలా ఆ శక్తి వారికి ఎలా వచ్చింది? అందుకనే ఒక డాక్టర్ అయినా, యాక్టర్ అయినా, లేకపోతే ఇంకోటైనా, ఎందులో నీలో ప్రావీణ్యత ఉన్నా అది ఏ ఫీల్డ్ అన్నా అవ్వచ్చండి. చిన్నదా పెద్దదా అనేది పక్కన పెడితే, నీలో ఏదైతే ఉందో స్కిల్నెస్, సరే దాన్ని ఇక్కడ మనకి బుద్ధి అన్నారు అనుకోండి, అది ఆ అమ్మ నీలో ఉండటం బట్టే. పోయిన వాడికి బుద్ధి ఏమిటండి అనగలరా? వాడికి ఉండేది అనే పాస్ట్ టెన్స్లో కదా మాట్లాడతారు. అందువల్ల ఇక్కడ వాళ్ళల్లో ఉన్న ఆ శక్తి అమ్మది.
ఎందుకంటే ధైర్యము ఆవిడ, సమస్తం ఆవిడేనండి. ఆవిడ లేకపోతే మీరు ఏది ఉంటుంది? ఉమ్. జీవుల్లో ఎక్కడన్నా ఏదన్నా ఉంటుందా? క్వశ్చనే లేదు. ఆవిడ ఉమ్. ఉంది కాబట్టే ఏదైనా. అందువల్ల వాడిలోనే. కాబట్టి మన జీవుడు అనేవాడు ఆహా ఇవి నా తెలివితేటలు నావి అని అహంకరించరాదని చెప్పడానికి ఇది గ్రహించాలి. మరి ఆవిడ లేకపోతే నీ పరిస్థితి ఏంట్రా అంటే, ఆవిడ ఇప్పుడైతే ఉంది కదా అన్నా సరే పోనీ అలా అనుకుందాం. పుట్టగానే నీకు ఆ తెలివితేటలు వచ్చాయా? పోనీ ఆ తర్వాత నీకు ఆ జ్ఞాపక శక్తి ఉన్నదా? ఇవన్నీ డౌట్లే. ఏజ్ని బట్టి మీలో మార్పులు అయితే వచ్చాయి. కొంతమందిలో వచ్చాయి, కొంతమందిలో రాలేదు. అందరూ ఒక రకంగా లేరు. మళ్ళీ కొంతమంది కొన్ని గుర్తుంటే, కొంతమంది కొన్ని గుర్తుంటాయి. అంటే ఇది ఎక్కడా కూడా ఇదే విధంగా అనడానికి లేదు. కాబట్టి ఇది నా స్కిల్ అని నువ్వు అనడానికి లేదు. మరి నీ స్కిల్ అయితే అన్ని గుర్తుండాలిగా నీకు. మరి ఎందుకని గుర్తులేవు? ఎప్పుడైనా నువ్వు చేయగలగాలి. కానీ మరి చేయగలుగుతున్నావా? ఇలా మనకి రకరకాలుగా ఎదురవుతాయి. కాబట్టి ఎందులో ఎవరిలో ఎంతున్నా ఏదున్నా అన్నీ ఆవిడే. కాబట్టి ఇదంతా కూడా ఈ విజ్ఞాన విధానం అంటే తెలివితేటలు. ఒక్కొక్క సబ్జెక్ట్లో అనండి, ఎలా అయినా సరే ఇవన్నీ కూడా ఈ భారతీయ వైదిక విజ్ఞాన సాగరముకు వేదంలో చెప్పబడ్డాయి. వేదానికి భిన్నంగా ఇక్కడ ఏం లేదండి. ఎక్కడి నుంచో ఏం రాలేదు. ఎవరు ఏది కనుక్కున్నా ఆల్రెడీ వేదంలో చెప్పబడినదే ఉన్నది, అదే. కాబట్టి దానిని నిశ్వసించిన వేదమాతయకు పరమేశ్వరు, నిశ్వసించిన అంటే వదిలిండారు. ఆవిడ శ్వాసే అంటారు వేదములు. ఉచ్ఛ్వాస నిశ్వాసములే వేదములు. కాబట్టి ఆవిడది మహాబుద్ధి, విజ్ఞాన ఘన స్వరూపిణి, బ్రహ్మ భిన్నమైన దగుటయు మహాబుద్ధి. ఎట్టి బుద్ధి చే స్వస్వరూప జ్ఞానము లభించుచున్నదో అది మహాబుద్ధి. కాబట్టి ఇక్కడ ఫైనల్గా మళ్ళీ అద్వైతమే చెప్పబడింది. అంటే ఏ జ్ఞానం నీకు లభిస్తే నీవు అహం బ్రహ్మాస్మి అని నీవు తెలుసుకున్నావో అదే అసలైన బుద్ధి అన్నారు, అదే మహాబుద్ధి అన్నారు. కాబట్టి మహాబుద్ధి మీలోని కూడా ఉంది. అహం బ్రహ్మాస్మి ఎక్కడో లేదు కదా, మీరే ఎవరికి వారే అహం బ్రహ్మాస్మి. అహం అంటే నేను అని అర్థం, బ్రహ్మ అస్మి అయి ఉన్నాను అన్నారు. బ్రహ్మను అవుతానని కానీ ఇంకోటి కానీ అల్ల, అయి ఉన్నాను, వాడు ఉన్నాడు, కాకపోతే వాడు దాని నుంచి విడిగా ఉన్నాడు. కాబట్టి ఎవరైతే ఆ స్థితిలోనే ఉంటారో ఆచరణ పూర్వకంగా వాడి వ్యవహారాలన్నీ జరుగుతాయి. ఒక రమణ మహర్షి అనండి, పెరియవారు అనండి, ఎవరైతే ఆ విధంగా ఉంటారో వారిదే మహాబుద్ధి. అందుకే పెరియవారి దాంట్లో ఎన్నో చదివారు. ఎక్కడ కూడా ఆయన ఒక అంటే ఇలా చేశారు అలా చేశారు అనడానికి లేదు. సరైన నిర్ణయాలదే చేశారు, ఎక్కడ చేసినా కూడా సందేహమే లేదు. కాబట్టి ఎట్టి బుద్ధి చే స్వస్వరూప జ్ఞానము. స్వస్వరూపం అంటే అసలు నీ స్వరూపం అండి. స్వరూపం నీ అసలైనది ఏమిటి? నీ అసలైనది నువ్వు ఆ బ్రహ్మమే. నేను నేను అని ఫలానా అని నువ్వు చెప్పుకు తిరుగుతున్న కులగోత్రాలు కానివ్వండి, ఏవైనా సరే అవన్నీ నశిస్తాయిరా. అవన్నీ నీ దేహం పోయాక కాదు, నువ్వు ఉన్నప్పుడే నశిస్తాయి. చూడండి, కొంతమంది వాళ్ళ పేర్లు వాళ్ళే మర్చిపోతారు ఏదన్నా జరిగింది. ఇప్పుడు కోమా స్టేజ్ అన్నాను, కోమా స్టేజ్లో వాడికి ఏం గుర్తుందండి? ఇలా కేవలం కోమానే అక్కర్లే, మతిమరుపు, అల్జీమర్స్ అని రకరకాలుగా మనకి మెడికల్ టర్మినాలజీ తెలియదు అనుకోండి, ఎన్నో రకాలుగా జరగచ్చు. కాబట్టి ఇక్కడ కేవలం దేహం నశించాకే ఏదో జరుగుతుంది అనడానికి లేదు. దేహం ఉన్నప్పుడే ఎన్నో జరుగుతున్నాయి. వినపడదు, కనపడదు, సరిగ్గా మాట్లాడలేరు, మర్చిపోతారు, ఎన్నున్నాయండి, ఇవన్నీ జరుగుతాయి. ఇవన్నీ నీ దేహం ఉన్నప్పుడే జరిగాయి. నీ అంటే నువ్వు ఇప్పుడైనా రియలైజ్ అవ్వరా బాబు అని చెప్పడానికి. అసలైన నీ రూపం ఏమిటో తెలుసుకో. నేను నేను అన్నావు, నేను ఏం చేయగలుగుతోంది ఇప్పుడు? ఏ డాక్టర్ అయినా మొత్తం వినపడేటట్టు చేయగలుగుతాడండి? అసలు చనిపోకుండా చేయగలుగుతాడా? ఇక్కడ డాక్టర్లను నిరసించటం లేదు, చెప్తున్నాను. డాక్టర్ అంటే మనం వెళ్తాం, మన రోగాన్ని నయం చేసుకోవడానికి వెళుతున్నాం అతని దగ్గరికి. అది తాత్కాలికంగా అవుతుంది. కానీ ఇక ఒక గుండె మార్పిడో గుండె చికిత్స చేశాక ఎవరైనా నువ్వు ఇక చచ్చిపోవరా అనగలరా ఎవరైనా? నీలో ఒక ఏదైనా ఉంటే రోగం తీసి ఇక నీకు జన్మలో రాదుపో అనగలరా ఎవరైనా? అదే ఇక్కడ చెప్పటం. కాబట్టి అసలైనది తెలుసుకో. ఇవన్నీ వస్తాయి పోతాయి.
ఏం సందేహం లేదండి. ఇప్పుడు ఈ మధ్య ఒక ఆయనకి షుగర్ వల్లనే ఏదో నరాల వీక్నెస్ వచ్చింది, ఏదో అలా చెప్పారు డాక్టర్స్. అది తప్పని నేను అనటం లేదు, ఉండవచ్చుగాక. మరి అందరికీ అలా జరుగుతోందా అంటే ఎంతటి అండి. 84 ఏళ్ళ అప్పుడు కూడా ఇన్సులిన్ తీసుకుని శుభ్రంగా ఉన్నవాళ్ళు ఉన్నారు. 300, 400 వచ్చినా శుభ్రంగా తిరుగుతూ అది చేసిన వాళ్ళు ఉన్నారు. అంటే ఇక్కడ దీని మీదే ఇది ఆధారపడిందని నిర్ధారించలేదు. జీవికి జీవికి అది మార్పు. ఎందుకంటే కేవలం వాళ్ళ కర్మదే. దాన్ని మనం శరీర తత్వం అన్నాం. అందరికీ ఒకేలాగా లేదు, అందరికీ ఒకే విధంగా మందు పనిచేయదు. ఎన్నోసార్లు చెప్పుకున్నాం, ఒక తలనొప్పి కానీ జ్వరం కానీ అందరికీ ఒక టాబ్లెట్ పనిచేస్తుందా? పనిచేయదు. వారి కర్మానుసారమే జరుగుతుంది. కాబట్టి ఇక్కడ డాక్టర్లు కూడా వారు ఎగ్జామిన్ చేసి వారికి వచ్చిన రిపోర్ట్స్ని బట్టి వారు ఏదైనా చేయగలుగుతారు, కొంత ఎక్స్పీరియన్స్తో చేస్తారు. అది ఏదన్నా అంటే ఒక డాక్టర్ ఇలా ప్రవర్తించాడన్నా వీడి కర్మే, ఏదైనా అంతే. పెరివారి కథలో చూడండి, ఆ ముసలావిడ మనవడుకి అంటే ఆ డాక్టర్ ఎలా అక్కడికి రాగలిగాడు? అంతా పరమేశ్వర సంకల్పం. అంటే నువ్వు బతకాలన్నా, నీకు ఒక రోగం రావాలన్నా, రోగం నశించాలన్నా, అసలు ఏదైనా అంతే పరమేశ్వర సంకల్పం. కాబట్టి నీ అసలైన ఇది తెలుసుకో, అలా ఉండు. తెలుసుకుంటే సరిపోలేదు, ఆ విధంగా ఉండు. స్వస్వరూప జ్ఞానం మహాబుద్ధి అదే. కాబట్టి చక్కగా ధైర్యంగా మహావీర్య, మహాబల, ఆ విధంగా నువ్వు అందులోనే ఉండు, ఆచరణ పెట్టు. ధర్మం అంతేమీ లేదు. నీకు అసలు ధైర్యం వచ్చిందంటే నువ్వు ధర్మంగానే ఉంటావు. ఆ ధర్మంగా ఉండు. అప్పుడు దేహానికి ఏమొస్తే మీకేమిటండి? వచ్చింది పోతుందా ఉంటుందా అనవసరం మనకి, ఏదో జరుగుతుంది. కాబట్టి సస్వరూప జ్ఞానం దేనిచే లభిస్తోందో అదే మహాబుద్ధి. ఎట్టి బుద్ధిచే బ్రహ్మ వస్తువు చిత్ కళ అని తెలియబడుచున్నదో అదే మహాబుద్ధి. ఏ విషయాన్ని తెలుసుకొనినా సర్వము తెలియబడునో అదే మహాబుద్ధి. యస్మిన్ విజ్ఞాయతే సర్వమిదం విజ్ఞాతం భవతి. ప్రకృతి యొక్క వికృతి రూపమే సమిష్టి బుద్ధి. ఇందు నుండి ఏ అహంకారము పంచతన్మాత్రలు వెలువడతాయి. కాబట్టి ఏమి దిగులక్కర్లా. ఏదో తెలుసుకోవాలన్నా ఏం చేస్తారండి తాపత్రయం. ఎన్ని తెలుసుకుంటే ఏం లాభం అండి? బోల్డ్ తెలుసు మీ అందరికి, పోనీ బోల్డ్ వంటలు తెలుసు, ఎన్ని చేస్తారండి రోజు? ఎన్నో తెలుసు, ఎన్నో పుస్తకాలు చదివారు, ఏమిటి ఉపయోగం? ఎన్నో ప్రదేశాలు తిరిగి వచ్చారు, ఏమిటి ఉపయోగం? ఏదీ లేదు. ఎందుకంటే అవన్నిటి వల్ల మీ బాధలు తగ్గాయా? ఏడుపులు తగ్గాయా? కానీ ఏది తెలుసుకుంటే ఇక మీకు బాధలు ఉండవు, అది కదా తెలుసుకోవాలి. అదే ఇక్కడ చెప్పారు. కాబట్టి ఆ మహాబుద్ధిని సాధించాలి, ఆ విధంగా ఉంటా. అదే అహం బ్రహ్మాస్మి. అందుకని అమ్మాయినా ఎవరైనా చెప్పేది అదే. మనస్సు సంకల్పాత్మకము, విమర్శాంశము శక్తి భాగము, బుద్ధి నిశ్చయాత్మకము, ప్రకాశాంశము శివ భాగము. మనోబుద్ధి స్వరూపులకు శివ శక్తి శివులకు అన్యోన్య మేళనం కలదీయకుట మనోబుద్ధులు సర్వదా కలిసి ఉండు. అనపాయిలు అంటే అందు శక్తి భాగము ప్రబలమగు స్థితి అందున్నప్పుడు శివభాగమగు బుద్ధి అందు లయిస్తుంది. శివభాగమగు బుద్ధి ప్రబల స్థితి అందున్నప్పుడు శక్తి భాగమగు మనస్సు అందు లయిస్తుంది. అప్పుడు విశ్రాంతి కలిగి నివృత్తి భావం కలుగుతుంది. ఈ నివృత్తి భావం నందలి బుద్ధియే మహాబుద్ధి. మనస్సు లయం చేసుకొనిన బుద్ధి మహాబుద్ధి. పరమేశ్వరి సర్వదా నివృత్తి స్థితి అందుంటున్నది వలన మహా. మళ్ళీ ఇదంతా అద్వైతమే, ఎక్కడ అద్వైతానికి అభిన్నంగా లేదు. మనసు ఒకటి చెప్పి బుద్ధి ఒకటి చెప్తే ఎట్లా జరుగుతుందో తెలుసు. మనసు బుద్ధి ఒకటైనప్పుడే కదా మీరు ఒకటే ఇదిగా చేస్తారు. అంటే మనస్సు అనేది అసలు లేదు, బుద్ధి అనేది రెండు కనపడవు అసలు. మీరు పరిస్థితులకి గుణాలకి మీ గుణాలకి ఈ వ్యవహారాలకు అంటున్నప్పుడు మీ బుద్ధి ఒక రకంగా ఉంటుంది, మనస్సు ఒకటి అంటూ ఉంటుంది, నిమిషానికి ఒకటి అంటూ ఉంటుంది. ఇప్పుడు ఒకటి అంటుంది, రెండో సెకండ్లో కాదంటే అవునంటూ ఉంటుంది, కాదంటూ ఉంటుంది. అప్పుడు పని ఎట్ట జరుగుతుందండి సరిగ్గా? ఇవన్నీ మీకు అనుభవాలే, ఇవన్నీ అనుభవం లేని వాళ్ళు ఎవరు లేరు. కాబట్టి ఎప్పుడైతే ఆ రెండు లయమైపోతాయో అదే బ్రహ్మస్థితి. అందుకే మహాబుద్ధి. అందుకే సుమ్మయురు, నోరు ముసుగు కూర్చోరా. ఎన్ని నేర్చుకున్నా ఎన్ని చేసినా అక్కడ ఏంటంటే జరిగేది
అక్కడ జరగడానికి ఏమీ లేదు. హాయిగా నోరు మూసుకుని ఉంటే ఏం జరగాలో అది జరుగుతుంది. లలిత సహస్రనామం చెప్తామని అనుకున్నామా? చాలా మంది కోరిక లోపల, కానీ అడిగితే గురువు గారు కోపడతారేమో అని ఒక భయం. ఎవరి ద్వారానో అమ్మ కోరిక తీర్చింది ఎవరో అడిగారు, వారు అడిగినప్పుడే ఎందుకు జరుగుతుందంటే అదంతే, అదే బ్రహ్మ నిర్ణయం. ఒకరు అడిగినా మిగతా వారందరికీ కోరిక తీరుతోంది కదా అది. కాబట్టి ఇక్కడ అంటే ఆ బ్రహ్మ యొక్క ఆ సంకల్పం ఎలా ఉంటుందంటే మహాబుద్ధిగా ఉంటుంది. మరి అదే జీవుడి యొక్క బుద్ధి అలా ఉంటుందా? చాలా సందేహం కదా. అలా ఎలా ఉంటుంది? పాపం ఉండదు. రకరకాలు, అందరిది ఒకే రకంగా ఉండదు. అందువలన ఇక్కడ దాని గురించి పెద్ద చర్చలు అవన్నీ అక్కర్లేదు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి? ఆ తెలుసుకోవాల్సింది తెలుసుకుని ఆ విధంగా ఉంటే చాలు. కాబట్టి ఏది తెలుసుకుంటే ఇంకేది తెలుసుకోక్కర్లేదు. అంటే మనకి ఇంత ముందు కూడా మనం చెప్పుకున్నాం, మనస్సు లయం, బుద్ధి లయం, ఆ స్ఫురణ ఆవిడిస్తుంది. అప్పటి వరకు వెయిట్ చేయి. అంటే అర్థం వెయిట్ చేయంటే ఎదురు చూస్తూ అని కాదు, స్వస్వరూప జ్ఞానం తెలుసుకో, నువ్వెవరో దానిగా ఉండు, అంతే. నీ పనంతా అదే, నీ ప్రయత్నం. నీకు ఈ దేహం ఇచ్చిన మానవ దేహము, నీకు ఇంద్రియాలు ఇచ్చిన అన్నీ కూడా కేవలం నీవు ఎవరో నువ్వు తెలుసుకుని అదిగా ఉండటం కోసం మాత్రమే. అది చేయి, మిగతావన్నీ మిగతా ఆవిడ చూసుకుంటుంది. నీ కర్మల లిస్ట్ అవన్నీ నీకు తెలియదు, కానీ ఆవిడకి తెలుసు. కాబట్టి ఎప్పుడైతే నీ బుద్ధిని అలా ఇది చేస్తావో తప్పకుండా, కాబట్టి బుద్ధి లయం అవ్వాలి. బుద్ధి లయం అయితే మనసు లయం అవుతుంది, మనసు లయం అయితే బుద్ధి లయం. కాబట్టి ఇక్కడ కావాల్సింది అదొకటి. కాబట్టి అమ్మ నివృత్తి స్థితి అంటే అదే. ఈ నేను భావనలో అమ్ముంటే మీకేం చేస్తుందండి ఆవిడ? కాబట్టి ఆ నేను భావన నశించాలి, అసలైన నేనుగా ఉండాలి. అందుకనే స్వస్వరూప జ్ఞానము అన్నారు. స్వస్వరూప జ్ఞానం కనుక లభిస్తే ఇక వాడికి పొందలేనిదంటూ ఏది లేదు. మహాసిద్ధి, సిద్ధులు కార్యసిద్ధులని దైవసిద్ధులని 2 రకాలు. లోక వ్యవహారమున విద్యాసిద్ధి, మంత్రసిద్ధి, జ్ఞానసిద్ధి, ధన, ఔషధ, రస, వాక్ ఇలాంటి సిద్ధులు అనేక ఉన్నాయి. కార్యమునందు ప్రయత్నమే జీవాధీనము గాని ఫలము మాత్రము దైవాధీనమే. అది ఎవ్వరు కాదనడానికి లేదు. నీ యొక్క సబ్జెక్ట్లో నీకెంత విజ్ఞానం ఉన్నా అవతల వాడికి ఎంత మాత్రం అర్థమైందో నువ్వు ఎలా డిసైడ్ అవుతావు? అది ఫలితము దైవాధీనం. ఎంతో ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, కానీ ఇంకా మళ్ళీ ఏం చెప్పుకుంటాం కదా. కాబట్టి అందరికీ ఒకే విధంగా బోధ జరుగుతుంది, కానీ అందరూ ఒకే విధంగా ప్రయత్నం కానీ ఇంకోటి కానీ చేయగలుగుతున్నారా అంటే ఎంత సందేహం కదా. కాబట్టి ఇక్కడ అది మనకు అర్థమైంది అనుకోండి చాలు, ఎలా జరుగుతోంది ఏమిటి జరుగుతోంది అనేది విడిగా మనం ఏం చెప్పక్కర్లే. అందుకని దైవాధీనాలు, ఫలితం మటుకు ఎప్పుడు కూడా దైవాధీనం. ఎందులో అయినా సరే నువ్వు ప్రయత్నం చేస్తావు, అది సిద్ధిస్తుందా లేదా అనేది నువ్వు ఎలా డిసైడ్ అవ్వగలవు? నీ వల్ల కాని పని అది. అవుతుందా అవదా అనేది పరబ్రహ్మమే చెప్పగలగాలి, కానీ నువ్వు చెప్పలేవు. అది ఆయన చేతుల్లో ఉంది. కాబట్టి ఫలితం ఎప్పుడు కూడా దైవాధీనమే. ఎన్నో సిద్ధులు ఉన్నాయి, అందులో ఏమి సందేహపడక్కర్ల. ఫలము మాత్రము దైవాధీనమే. ఇక అణిమ, గరిమ ఇవన్నీ కూడా ఉన్నాయి, అష్టసిద్ధులు. ఈ దైవ సిద్ధులు కూడా ప్రత్యేకములే కాన మహాసిద్ధులు కావు. అంటే ఇవన్నీ కూడా సాధన చేస్తే లభించేవి. సాధన చేస్తే లభించేవి సాధన అయిపోగానే నశిస్తాయి. ఈ సిద్ధులన్నీ కూడా పరిమితములు. వీటన్నిటిని కూడా ప్రసాదించేది ఆవిడే, అందులో ఏం సందేహం. అయితే ఏంటండి మరి ఇన్ని ఆవిడే అయినప్పుడు మరి మనకి ఇవ్వచ్చు కదా అని అనుకుంటాం మనం. ముందు అసలు నీ ఆచరణ ఎలా ఉందో తెలుసుకో.
నీ ఆచరణ ఎలా ఉంటుందో తెలుసుకోకుండా వేరే వాళ్ళని ఎలా పాయింట్అవుట్ చేస్తావు? అందుకే అంటారు, ఒకరిని వేలు పెట్టి చూపించే ముందర నీవు సరిగ్గా ఉన్నావా లేదో ఫస్ట్ నువ్వు చూసుకో అంటారు. పక్కవాడిని చూపించడం చాలా తేలిక, కానీ నిజంగా నువ్వు అలా ఉన్నావా అంటే అది పెద్ద ప్రశ్న. అయితే ఈ సిద్ధులన్నీ కూడా అయితే అనొచ్చు, ఏమండి అహం బ్రహ్మాస్మికి కూడా సాధనే కదా, కానీ నువ్వు అక్కడ ఏదో అసలైంది అది అయిపోతావు. ఈ సిద్ధులన్నీ జీవుడికి లభించేవి. ఏది ఔషధ సిద్ధానండి, రస సిద్ధానండి, ఇంకోటి ఈ అణిమాది అష్టసిద్ధులనండి, ఇవన్నీ కూడా ఒక జీవుడికి లభిస్తాయి. కానీ అహం బ్రహ్మస్మి సాధనలో జీవుడు బ్రహ్మం అవుతున్నాడు, అది డిఫరెంట్. ఇంకా అది గ్రహిస్తే నీకు ఇక లేనిదో ఇంకోటో ఎక్కడుందండి? ఈ ఆనందం నీకు లభిస్తోందా వేరే చోట? సందేహమే. కాబట్టి ఇక్కడ సాధన యొక్క ఇది కూడా తెలుసుకోవాలి. మన ఇష్టం వచ్చినట్టు ఏదో ఇది చేసేసుకుని ఇది ఇంతేనండి అది అంతేనండి అనడానికి లేదు. అందుకని భారతీయ విజ్ఞానాన్న అమ్మను ప్రశ్నించే అధికారం అంటే, నీవు నిజంగా ఆ విధంగా ఉంటే ప్రశ్నించే అధికారం నీకు ఉంటుంది. లేనప్పుడు ఎలా ప్రశ్నిస్తారండి? టాట్యూట్ అని అనగలరా? ఎలా అంటారు? టాట్యూట్ అనాలంటే ముందు నీలో ఆ శక్తి ఉండాలి కదా. ఇప్పుడు ఒక సబ్జెక్ట్ గురించి పర్ఫెక్షన్ ఉన్నవాడైతే ఏదైనా మాట్లాడతాడు, పర్ఫెక్షన్ లేనివాడు ఏం మాట్లాడతాడు? కాబట్టి ఈ అష్టసిద్ధులు ఇవన్నీ కూడా పరిమితములు. పరిమితం అంటే దేహం ఉన్నంత వరకు ఒకటి, నువ్వు ఎప్పుడైతే ఆ సాధన ఆపేసావో అవే. కర్ణపిశాచి గురించి కూడా తెలుసుకున్నదే కదా. బ్రహ్మరూపమే ఈ ప్రతి సిద్ధియు ఆది. ఇట్టి మహాసిద్ధి స్వరూపమై నదియు మహాసిద్ధుల ప్రసాదించినదు అగు పరమేశ్వరి మహాసిద్ధి. కాబట్టి ఎక్కడైనా ఆవిడ లేనిదే ఏదీ లేదు. అది తెలుసుకున్నవాడు వీటి గురించి ప్రయత్నించకూడదు. బాగా గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఇప్పుడు మీకు అంటే ఈ లలిత వింటున్నప్పుడు కావచ్చు, భక్తి శ్రద్ధలు పెరిగినప్పుడు కొన్ని అంటే బాగా ఏవో తెలిసిపోయినట్టుగా చాలా జరుగుతూ ఉంటాయి. కానీ వాటి యందు ఎప్పుడూ కూడా మీరు ఇది పెట్టుకోకండి. అంటే ఆహా నాకేదో తెలుస్తోంది అని భావించరాదు. ఆనందాన్ని పొందండి తప్ప పొరపాటున కూడా నాకు తెలుస్తున్నాయని కానీ ఆ తెలిసిన వాటి గురించి అని కానీ మీరు కనుక భావిస్తే ఆ అహంకారం మిమ్మల్ని మళ్ళీ నాశనం చేస్తుంది. అందువల్ల ఈ అణిమాది ఈ సిద్ధులన్నీ కూడా కొంత సాధనలో కలుగుతాయి, అవి లభిస్తాయి. ఇక్కడ ఇదో పరీక్ష అమ్మది అంటే స్వస్వరూప జ్ఞానం పొందే ముందర ఒక పరీక్ష. ఏమిటి వీడు ఈ సిద్ధులకు లొంగుతాడా లేక అసలైన దాని గురించే ప్రయత్నం చేస్తాడా వీడు? మనం మామూలుగా వ్యవహారంలో చెప్పినట్టుగా మీరు ఒక అంటే మామూలుగా నేను అరుణాచలం అంటూ ఉంటాను, అరుణాచలం అనే అక్కర్లేదు, ఎక్కడికైనా వెళ్తూ ఉన్నప్పుడు ఎక్కడ ఆగకుండా వెళ్తే గమ్యస్థానాన్ని సరైన సమయంలో చేరుకుంటారు. అలా కాకుండా ఇటు వెళ్ళి అటు వెళ్ళి ఇంకో చూసే అంటే గమ్యస్థానం చేరగలరా? అలాగే నీ యొక్క స్వస్వరూప జ్ఞానాన్ని నువ్వు పొందాలి అన్నప్పుడు ఈ మధ్యలో వచ్చే అడ్డంకులని నువ్వు గమనించరాదు. అవి నిన్ను డిస్టర్బ్ చేస్తాయి, కానీ నువ్వు వాటిని గమనించకుండా ముందుకు వెళ్ళినప్పుడే నీ గమ్యస్థానాన్ని సరైన సమయంలో, దేహం నశించాక నువ్వు పొందేదేమీ. కాబట్టి మోక్షం అనండి, స్వస్వరూప జ్ఞానం అనండి, జీవబ్రహ్మైక్యం ఇవన్నీ కూడా దేహం ఉన్నప్పుడే. అది పొందాలి అంటే నువ్వు వీటి అందు ఎక్కడా కూడా మనసు కాదు బుద్ధిగా ఏది అక్కడ చేయడానికి లేదు. దానిని గమనించరాదు. తెలిస్తే తెలిసాయి, కానీ దాన్ని ఇగ్నోర్ చెయ్యాలి. అలా చేసినప్పుడు మాత్రమే నీవు నీ గమ్యస్థానాన్ని అంటే ఆ యొక్క అహం బ్రహ్మాస్మి స్థితిని చేరుకోగలుగుతావు. కాబట్టి అప్పుడే మహాసిద్ధి కలుగుతుంది నీకు. అంతే తప్ప అనవసరమైన పరిమితికి లోబడినవో వీటన్నిటికీ గనక నువ్వు లొంగిపోయావా, అవి ఎప్పుడు నీళ్ళు నశిస్తాయో కూడా నీకు తెలియదు. అవి పోయాక అప్పుడు చెప్పుకున్నాం కదా ఒక నక్క కదా, ఆ నక్క ఏదో పొరపాటున రంగు కలిపిన ఒక చిన్న కుంటలో పడింది. బయటకు వచ్చేసరికి దాని రంగు ఇలా ఉంది. దాన్ని చూసి మిగతా జంతువులన్నీ భయపడి పారిపోతున్నాయట. అవి ఎప్పుడు చూడలా అడవిలో. ఇది అనుకుందిట, ఆహా బాగుంది, ఇదేదో నేను ఊళ్ళో పెట్టినంత వరకు గొడవ లేదు,
నక్క ఊడబెడుతుంది అంటారు, అరుస్తుంది అంటారు, దాన్ని బట్టి అది నక్క అని తెలుస్తుంది. కానీ అది చాలా జాగ్రత్తగా ఉందిటే దాన్ని రాజు చేశారట అందరు కలిసి. జంతువులన్నీ దాన్ని నువ్వే రాజు అన్నట్టు. అది ఆ మేకపోతు గాంభీర్యంలాగా అది అన్ని అవి భయపడ్డాయి. అలా కొన్నాళ్ళు జరిగాక ఒక రోజు వర్షం పడిందే ఏదో అవుతుంది, వర్షం పడ్డప్పుడే అనుకుంటుంది నక్క ఊడబెడుతుంది అనేదాన్ని. అది మర్చిపోయి దాన్ని సహజమైన ఇది చేశాడు. జంతువులన్నిటికీ తెలిసిపోయింది, అన్ని చిత్త కొట్టేదాన్ని. చూసారా? అందుకని ఈ సిద్ధులన్నీ అలాగే చేస్తాయి. అందువల్ల ఎందుకు వచ్చిన గోల, హాయిగా అసలైన సహజ స్థితిని పొందండి, గొడవ లేదు కదా. కాబట్టి ఇక్కడ ఆ మహాసిద్ధి అయిన జీవ బ్రహ్మైక్యాన్ని పొందాలి. కాబట్టి ఆ మహాసిద్ధి అమ్మే అంటే మీరే అవుతారు, అప్పుడు ఎవరికి వాళ్ళే అవుతారు. ఇక్కడ మళ్ళీ అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు బంధువులు లేవండి. రారా నాకు పొందుతా నువ్వు కూడా పొందుదు కానీ రా కొంచెం నీకు ఇస్తాను అనడానికి లేదు. అవును, మరి మళ్ళీ నేను ఇస్తా నీకు ఇస్తా అనడానికి లేదు కదా. ఎవరి సాధన వారిదే, ఎవరి సాధన వారిదే, ఎవరి. అందుకనే మొదటే చెప్తారు, బంధాలు అనేవి దేహానికి పరిమితమైనవే తప్ప. రమణ మహర్షి కూడా తల్లి వచ్చిందని పరిగెత్తల, తల్లి బంధమే గొప్పదన్నా కూడా ఆయన తల్లి బంధానికి విలువ ఇచ్చారా? జీవుడికి తల్లి బంధం, జ్ఞానికి తల్లి బంధం ఏంటంటే మళ్ళీ జ్ఞాని కూడా మా అమ్మ మా నాన్న అంటే ఎలా కుదురుతుంది. శంకరులు కూడా తల్లికి అంటే ఇంకా అప్పుడు అక్కడే ఉన్నాడు కాబట్టి తల్లికి గౌరవం ఇచ్చి ఎంత చేయాలో అంత చేసి వెళ్ళిపోయాడు ఆయన. కానీ తల్లిని అంటుపెట్టి కూర్చోలేదు. అయ్యో అదేమిటంటే అసలు ఎవరు లేరు, పెద్ద ఆవిడ వదిలేసి వెళ్ళే అంటే. ఇవన్నీ జీవుడి యొక్క బుద్ధులు, పరిమితికి లోబడిన బుద్ధి ఇలా అంటే. ఇక్కడ అందరూ కూడా ఆ మహాసిద్ధిని పొందాలి. మహాసిద్ధిని పొందాలి అంటే ముందు మహాబుద్ధి కలగాలి. బుద్ధి కలగాలంటే వీర్యం ఉండాలి, అంటే ధైర్యం ఉండాలి, బలం ఉండాలి. అంటే ఆ విధంగా అందరూ కూడా మహాసిద్ధిని పొందండి. శుభం భూయాత్.